ఆంధ్రప్రదేశ్ మార్కాపురం, రాయవరం సమీపంలో టిప్పర్ లారీని ఢీకొని పూర్తిగా దగ్ధం అయిన బస్సు ప్రమాదంలో షాకింగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ బస్సులో ఒక గ్యాస్ సిలిండర్ బయట పడి తీవ్ర కలకలం రేపుతోంది. మార్కాపురం జిల్లాలో చోటు చేసుకున్న ఘోర బస్సు ప్రమాదం కొత్త మలుపు తీసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో 5 కేజీల గ్యాస్ సిలిండర్ బయటపడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద హరికృష్ణ ట్రావెల్స్కు చెందిన బస్సు వేగంగా వెళ్తూ టిప్పర్ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతై దగ్ధమైంది. ఘటన అనంతరం పోలీసులు బస్సును తనిఖీ చేయగా అందులో 5 కేజీల గ్యాస్ సిలిండర్ లభ్యమైంది. దీంతో ప్రమాదానికి గల కారణాలపై అనుమానాలు మరింత పెరిగాయి. అయితే ఈ సిలిండర్ పేలిందా లేదా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సిలిండర్ను పరిశీలించిన అధికారులు అది మంటల్లో కాలిపోవడంతో నల్లగా మారిందని, పేలినట్లు మాత్రం కనిపించడం లేదని ప్రాథమికంగా పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ప్రమాదానికి అసలు కారణం ఏమిటి, సిలిండర్ బస్సులోకి ఎలా వచ్చింది అనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.